మనమైతే చింతపండు అయితే ఇంత తీసుకుందామండి. చేపల కూరలోకి అయితే ఇంత చింతపండు అయితే నానబెడుతున్నానండి నేనైతే. ఇదైతే ఒక నిమ్మకాయ సైజు ఉంటుంది కదండి, పెద్దది. ఆ నిమ్మకాయ సైజు అంత ఉందండి. ఇదిగోండి, ఇంత నానబెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే చేపల కూర వండేటప్పుడు చింతపండు అయితే ముందుగా నానబెట్టేసుకోవాలండి. వాటర్ వేసి నానబెట్టేసుకుంటే అది మునిగేంత వరకు నానబెట్టుకోవాలి. నానబెట్టుకుని ఇలాగే ఉంచుకోవాలండి. చేప ముక్కలను అయితే ఇవి పొట్ట ముక్కలు, తల, తోక ఇవి ఉంటాయి కదండి, వాటిని శుభ్రంగా కడిగేసి నేను ఉప్పు వేసానండి, సాల్ట్, ఇంకా పసుపు కూడా కొంచెం వేసుకోవాలండి. పసుపు వేసుకున్న తర్వాత కొంచెం కారం కూడా వేసుకుని మ్యారినేట్ చేసుకోవాలండి. చూసారు కదండి, నేనైతే చేప ముక్కలకైతే ఉప్పు, కారం, పసుపు అయితే పట్టించానండి. దీన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలండి. చేపల కూరలోకి అయితే 3 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు, టమాటా అయితే మిక్సీ చేసుకుందామండి. ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటా ముక్కలు అయితే కట్ చేసేసానండి. మనమైతే ఇవి మనం ఎందులో వండుతామో అందులో వేసేసుకోవాలంటే దాంట్లో అయితే నేనైతే కర్రీని కలిపి పెట్టేస్తున్నానండి. ఒక్కొక్కసారి ఇలా వండుకున్నా టేస్ట్గా ఉంటుందండి. నేనైతే ఈరోజు సండే కదండి, చర్చికి వెళ్ళి వచ్చామండి. మేమైతే చర్చికి వెళ్ళి వచ్చి ఇప్పుడే కుకింగ్ చేస్తానండి. అదైతే 7:30 to 10 వరకు ఉంటుందండి. మీరు కూడా చర్చికి వెళ్ళారో లేదో కామెంట్ చేయండి. ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న ముక్కలను కూడా దీంట్లో వేసుకోవచ్చు. వేసుకున్నాక కింద కొంచెం సాల్ట్ వేసాం కదండి, ఇప్పుడు కొంచెం ఉప్పు చూసుకుని వేసుకోవాలి. కారం ఇందాక చేప ముక్కల్లో వేసాం కాబట్టి కొంచెం గ్రేవీలోకి వేస్తున్నానండి. వేసిన తర్వాత నూనె వేసుకోవాలండి. చేపల కూరలో కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలండి. నేనైతే మిక్స్ చేసుకున్నప్పుడు మనకు కారం సరిపోయిందో లేదో తెలుస్తుంది. కారం తక్కువైనట్టు అనిపిస్తుందండి. చూసారు కదండి, ఇప్పుడైతే పర్ఫెక్ట్గా సరిపోయింది కారం అయితే. ఇందులో మనం వాటర్ వేసి పొయ్యి మీద మగ్గించుకోవాలండి, ఉడికించాలి కర్రీని అయితే. వాటర్ అయితే కొంచెం లైట్ సగం ముడిగేంత వరకు వాటర్ వేసుకోవాలండి, అంతేనండి. వేసుకుని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలండి. చూసారు కదండి, ఇది మరిగేంత వరకు ఉంచిన తర్వాత ముక్క ఉడికిన తర్వాత అప్పుడు చింతపండు పులుసు వేసుకోవాలండి. చూసారు కదండి, ఇలాగా సగం అయితే కుక్ అయిపోయిందండి. ఇప్పుడైతే మనం చింతపండు పులుపు అయితే వేసుకుందామండి. అయితే ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు అయితే మిక్సీ చేసి ఇదే మసాలా వేస్తున్నానండి. ఫిష్ కర్రీలో అయితే, చేపల కూరలో ఇదైతే ఇప్పుడు గ్రైండ్ చేసుకుందామండి. నేనైతే మిక్సీ చేసేసుకున్నానండి కచ్చాగా. ఇదైతే ఇప్పుడు మనం కూరలో వేసేసుకుందామండి. చూసారు కదండి, పులుసు అయితే ఎంత కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి, మరిగించుకోవాలి. ఇలాగా మనం చల్లారి కోల్ది అయితే ఈ పులుసు అయితే చిక్కుబడిపోద్దండి. ఇలాగా పులుసు కింద ఉంటే కొంచెం లైట్గా కన్సిస్టెన్సీ అనేది బాగుంటుందండి.
ఇందులో లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చేపల కూర రెడీ అయిపోతుందండి. చూసారు కదండి, నేనైతే పొట్టు ముక్కలు అవి వండానండి.